సో, ఈ వీడియోలో ముఖ్యంగా మనం లీగల్ లిటరసీలో భాగంగా పార్ట్ 2 పార్ట్ 1లో ఆల్రెడీ కోర్టు కేసులు, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అవి ఏముంటాయనే వాటి మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండో పార్ట్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు, ప్రొటెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అన్నమాట. ఎందుకు అంటే, మనం గవర్నమెంట్ సర్వెంట్‌గా అనేక వ్యవస్థలతో, అనేక చోట్ల పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి. అక్కడ అనేక రకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘర్షణలుంటాయి. అటువంటి వాటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తరపున పనిచేయాల్సినటువంటి ఒక అధికారిగా, ఒక ఉద్యోగిగా మనం ఎన్నో రిస్కులు కూడా మనం చేయాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మరి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనకుండేటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు, ఆ ప్రొటెక్షన్స్ అనేవి ఏంటో అనేవి మనం తెలుసుకుంటేనే మనం మనల్ని మనం కాపాడుకోవడానికి, తద్వారా వ్యవస్థని కాపాడుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో, ఆ నేపథ్యంలో దీని మీద మనకు ఖచ్చితమైనటువంటి లీగల్ లిటరసీ ఉండాలి. అందుకని నేను పార్ట్ 2లో ఇక్కడ నేను లీగల్ లిటరసీలో భాగంగా గవర్నమెంట్ సర్వెంట్ యొక్క ప్రొటెక్షన్స్ ఏమున్నాయి, చట్టపరమైనటువంటి ప్రొటెక్షన్స్ ఏమున్నాయనే వాటిని చెప్పాలని అనుకుంటున్నాను అన్నమాట. సో, ఇందులో భాగంగా మనం చెప్పుకుంటున్నప్పుడు అసలు ఎందుకు ఇప్పుడు మనం అనుకున్నాం ఒక గవర్నమెంట్ సర్వెంట్‌గా మనకి అనేక వ్యవస్థలతో పనిచేయాల్సి ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా డీటెయిల్‌గా మనం చెప్పుకోవాలి అంటే, అసలు ఎందుకు మనం ఇంత డీటెయిల్‌గా మనల్ని మనం రక్షించుకోవడానికి చట్టపరమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా నేను ఎక్కువ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా పంచాయతీరాజ్‌తో సంబంధం ఉన్న అంశాలు నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను గానీ, ఈ వీడియోలో 2 రకాల అంశాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనం పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మనం 4 P4 అని చెప్తున్నాను. P4 అంటే 4 పీలు. ఒకటి పీపుల్, 2 ప్రోటోకాల్ ఆఫీస్, 3 పాలిటిక్స్ అంటే పొలిటికల్ వ్యవస్థ, నాలుగవది ప్రెస్. అంటే ప్రెస్ అంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ప్రెస్ అంటే పేపర్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆర్‌టీఏ కానివ్వండి, రకరకాల గ్రీవెన్సెస్ కానివ్వండి, ఇలాగ అన్నీ కూడా. సో, వీటన్నిటితో కూడా కలిసి మనం పని చేయాల్సిన పరిస్థితులుంటాయి. ప్రజలతో కలిసి పనిచేయాలి, వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి. అలాగే ప్రోటోకాల్ ఆఫీస్ వ్యవస్థ ఉంటుంది. మనం ఏ స్థాయి ఉద్యోగి, ఏ స్థాయి అధికారి అన్నా మనకంటే పై స్థాయిలో ఒక అధికారి, ఒక ఆఫీస్ ఉంటుంది. వాటితో కలిసి పనిచేయాలి. అలాగే మనం మనకున్నటువంటి పరిపాలన వ్యవస్థలో భాగంగా రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఆ రాజకీయ వ్యవస్థతో కలిసి పనిచేయాలి. అలాగే మనకుండేటువంటి ప్రెస్, అనేక రకమైన ప్రెస్ అనేక రకాలున్నాయి. వీటన్నిటితో కూడా కలిసి పనిచేయాలి. వీటన్నిటితో కూడా కలిసి పని చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక మేనేజ్‌మెంట్ విధానం అనేది మనకు తెలిసుండాలి. అంటే మేనేజ్‌మెంట్ విధానం అంటే ఏంటంటే, ఒక వ్యవస్థలో అన్ని రకాల అంశాలుంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, చట్టపరమైన అంశాలుంటాయి, చట్టానికి వ్యతిరేకమైన అంశాలుంటాయి, సాంఘికపరమైన అంశాలుంటాయి, సాంఘిక వ్యవస్థకి వ్యతిరేకమైన అంశాలుంటాయి. ఇటువంటి అనేక అంశాల సమ్మేళనమైనటువంటి ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, ఈ వ్యవస్థలో భాగంగా మనం ఎదుర్కొనేటువంటి అనేక అంశాల పట్ల మనకి ఈ 4 వ్యవస్థలు మనతో కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఈ 4 వ్యవస్థల నుంచి మనకి ఎంతో రక్షణ కూడా లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా. సో, అదే సమయంలో మనకి అనేక సందర్భాలలో ఘర్షణపరమైన వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో, వీటన్నిటి నేపథ్యంలో మనం ఖచ్చితంగా చట్టపరంగా ఉండేటువంటి ప్రొటెక్షన్స్ ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో, ఆ విధంగా మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ చట్టపరమైనటువంటి రక్షణ అంశాలు ఎక్కడెక్కడ మనకున్నాయి? అంటే నా స్థాయికి తగినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు మొట్టమొదటిది మనందరికీ తెలుసు. భారతదేశంలో మనం ఏం చెప్పుకున్నాం, మనకు అత్యున్నతమైన శాసనం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో మనకున్న అంశాలేంటి? అలాగే రెండోదేంటంటే మనకు కొన్ని సీసీ రూల్స్ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఉంది. ఇటువంటి అనేక అంశాల ద్వారా మనకి లభించినటువంటి ప్రొటెక్షన్స్ ఏంటనేవి ఒకసారి మనం చూద్దాము. ముఖ్యంగా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో అంటే మనం ఒక ఉద్యోగి అయినప్పటికీ కూడా
వీటన్నిటికంటే ముందుగా ఉన్న ఒక పౌరుడు, ఒక భారతీయ పౌరుడుగా మనకి సహజంగానే మనకంటూ ఒక భారతీయ పౌరుడుగా మనకి కూడా అందరితో పాటు మనకు కూడా ఫండమెంటల్ రైట్స్ మనకున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్టికల్ 14. సో, ఈ సమానత్వపు హక్కులో భాగంగా ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానులే. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్స్ అంటాం. సో, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి అంశం ద్వారా మనం ఆర్టికల్ 14 అనేది ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు చట్టం దగ్గర ఎటువంటి వివక్ష గాని, ఎటువంటి అంశాలు గాని వచ్చినప్పుడు అవి మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం చట్టం ముందు అందరితో పాటు సమానమే కాబట్టి మనల్ని తక్కువగా చూడడం, ఐ మీన్ ప్రభుత్వ ఉద్యోగుల్ని తక్కువగా చూడడం, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆహ్, విస్మరించడం లాంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ 14 అనేది మనల్ని రక్షిస్తుంది. అలాగే ఆర్టికల్ 20 జనరల్‌గా ఆర్టికల్ 20 అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛకి చాలా కీలకమైన అంశం. మనం ఉద్యోగపరంగా ఉన్నప్పటికీ కూడా, ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ముందుగా మనం భారతీయ పౌరులు, తర్వాత సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనకి వ్యక్తి స్వేచ్ఛ చాలా ముఖ్యంగా ఉంటుంది. అలాగే ఆర్టికల్ 20 ప్రకారం అందరితో పాటు మనకి కూడా జీవించే హక్కు ఉంటుంది. సో, ఒక ప్రభుత్వ ఉద్యోగి స్థానంలో నేనున్నాను కాబట్టి మనకి అంటున్నాను గానీ, సో జనరల్‌గా ఈ ఆర్టికల్ 20, 21 ఇవి 2 కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి స్వేచ్ఛని, జీవించే హక్కుని ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాయి. భారతదేశంలో భారతీయ పౌరుడుగున్న ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాయి. భారతీయ పౌరుడుగానే ఉన్నటువంటి వ్యక్తే ఉద్యోగి కాబట్టి ఇతనికి కూడా ఇవి ఖచ్చితంగా అప్లై అవుతాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, వ్యక్తి స్వేచ్ఛ ద్వారా మనకి అనేక అంశాలు మనల్ని రక్షించేటువంటి అంశాలు ఉంటాయి. అలాగే జీవించే హక్కు ప్రతి మనిషికి కూడా ఈ దేశంలో ప్రతి భారతీయ పౌరుడికి కూడా జీవించడం అనేది ఒక హక్కుగా ఇచ్చారు. జీవించడం అంటే ఏంటి? జీవించడం అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మన ఆరోగ్యానికి కాపాడుకునేటువంటి పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అది ఆర్టికల్ 20 ప్రకారం మనకి అవరోధమే. సో, మనకి జీవించే హక్కులో భాగంగా మనం ఖచ్చితంగా ఈ ఆర్టికల్ 20 అనేది 21 అనే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనకి మోహిని జైన్ కేసులో కూడా సుప్రీంకోర్టు జీవించే హక్కు యొక్క అర్థాన్ని చాలా స్పష్టంగా వివరించింది. సో, అందువల్ల ఏంటంటే ఈ 21లో జీవించే హక్కులో భాగంగా అనేక అంతర్భాగాలుగా కొన్ని అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గౌరవప్రదమైన జీవన హక్కు. అంటే మనం మనం ఉండేటువంటి స్థాయి, మనం ఉండే స్థానాన్ని కించపరుస్తూ, మనం పనిచేసే ఉద్యోగాన్ని కించపరుస్తూ, మనకున్న గౌరవాన్ని తగ్గించి మాట్లాడే సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గౌరవప్రదమైన జీవన హక్కుని మనం కోల్పోతున్నట్టుగా భావిస్తూ దీన్ని ఒక రక్షణగా మనం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాలుష్యరహితమైనటువంటి వాతావరణం హక్కు. మనం పనిచేసే ఉద్యోగ ప్రాంతాల్లో కాలుష్యం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నా, మన జీవితాలు పాడవుతున్నా, మనకు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నా, దాని నుండి మనం రక్షించుకునేటువంటి విధంగా మనం దాని మీద పోరాడేటువంటి హక్కుని ఇది కల్పిస్తుంది. అలాగే రహస్యాలు, ఆరోగ్యం కాపాడుకునే హక్కు. మనకంటూ కొన్ని రహస్యాలు ఉంటాయి. వ్యక్తిగతమైన రహస్యాలు. ఇప్పుడు చాలామంది వ్యక్తిగతమైన రహస్యాలు అడుగుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలోని అంశాలు అడుగుతూ ఉంటారు. అటువంటి సందర్భాలన్నింటిని కూడా కొంత లిమిట్ ఉంటుంది. దాన్ని మనం ఈ జీవించే హక్కు ద్వారా సాధించుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు దీంట్లో భాగమే. మనకున్న ఆరోగ్యానికి దెబ్బతినే విధంగా మన ఉద్యోగ పరిస్థితులున్నా, మన ఉద్యోగ స్థితిగతులున్నా మనం ఖచ్చితంగా ఈ జీవించే హక్కు ద్వారా మనం రక్షించుకోవచ్చు. అలాగే ఉచిత న్యాయ సలహాని పొందేటువంటి హక్కు కూడా భారతీయ పౌరుడిగా మనకి ఆటోమేటిక్‌గా లభిస్తూ ఉంది. అలాగే విదేశీ పర్యటన హక్కు, అలాగే మనకి అనేక అంశాలు లాకప్‌లో ఉండేటువంటి సందర్భాల్లో కొన్ని వ్యతిరేకమైన హక్కులున్నాయి. సమాచారం పొందేటువంటి హక్కులు, నిద్రపోయే హక్కు కూడా దీంట్లో ఉంది. అంటే రాజ్యాంగం చాలా అద్భుతమైనటువంటి రచనగా నేను ఇప్పటికీ భావిస్తాను. చాలా లోతుల్లోకి ఎళ్లి మనం చూడట్లేదు గానీ, చాలా అద్భుతమైన విషయాలు, చాలా గొప్ప జీవితాన్ని ఈ భారతీయులకు అందించేటువంటి గొప్ప శాసనం ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం భారతదేశంలో. సో, నిద్రపోయే హక్కును కూడా మనకి ఆర్టికల్ 21 జీవిత హక్కులో భాగంగా ఇచ్చారు. అంటే నువ్వు నిద్రపోవడానికి ఇంత సమయం ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆ సమయం వరకు అంటే సుమారు ఈ టైం నుంచి ఈ టైం వరకు నిద్రపోయేటప్పుడు. ఒక వయసులో ఇంత సమయం పోవడం అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు సో, అటువంటి నిద్రపోయే హక్కు ఖచ్చితంగా మనకి రాజ్యాంగం హక్కు రూపంలో ఇచ్చింది. అలాగే రకరకాల అంశాల్లో ఈ యొక్క జీవించే హక్కుని మనకి రాజ్యాంగం అందించింది.
సో దాన్ని కూడా మనం మన ప్రొటెక్షన్‌లో భాగంగా తీసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 22 అంటే ఆర్టికల్ 22 అనేది అక్రమంగా అరెస్ట్ చేసినా, నిర్బంధం చేసినా అటువంటి వాటి నుంచి మనం రక్షణ కల్పించుకునేటువంటి అవకాశం ఇస్తుంది. అయితే ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టాలు అంటే టెర్రరిస్ట్ యాక్ట్, దేశద్రోహానికి సంబంధించిన అంశాలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మినహాయించి అంటే అటువంటి పరిస్థితులు మాత్రం ఆర్టికల్ 22 అనే దాన్ని మనం అప్లై చేయలేం. కానీ ఇటువంటి వాటికి కాకుండా మిగతా అంశాల్లో మాత్రం ఖచ్చితంగా అక్రమంగా అరెస్ట్ చేసినా, అక్రమంగా నిర్బంధించినా కూడా మనం ఆర్టికల్ 22 ద్వారా ఖచ్చితంగా మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం ద్వారా లభించింది. సో ఈ విధంగా మనకి ఇటీవల కాలంలో భారతదేశం యొక్క శిక్షా స్మృతిని కూడా మార్పు చేస్తూ భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా భారత న్యాయ సమితిలోని సెక్షన్ 221 ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగిని కనుక విధుల నిర్వహణలో అడ్డుకోవడం జరిగితే 3 నెలల వరకు జైలు శిక్ష, 2,500 రూపాయల జరిమానా లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఈ యొక్క సెక్షన్ ద్వారా మనకి లభించింది. అలాగే భారత న్యాయ స్మృతిలోని 132 ప్రకారం విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిపై క్రిమినల్ చర్యలకు పాల్పడిన, బలవంతం లేదా దాడికి ప్రయత్నించిన 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అలాగే భారతీయ న్యాయ స్మృతిలోనే 121 అందులో సబ్ సెక్షన్ 1 ప్రకారం విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగికి స్వచ్ఛందంగా హాని కలిగించడం లేదా తీవ్రమైన గాయాన్ని కలిగించడం కనుక చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మనకి భారతీయ న్యాయ సమితి ద్వారా లభించేటువంటి రక్షణాత్మక అంశాలు. అలాగే మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి సిసిఏ రూల్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ రూల్స్ ఉంటాయి, ఇటువంటి సర్వీస్ రూల్స్ ఉంటాయి. వాటిలో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1964 ద్వారా మహిళలకు ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనటువంటి రక్షణాత్మక అంశాలు ఉన్నాయి. అవి ఈ అంశాల విషయం వీటి కనుక పాల్పడితే ఈ రూల్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. అవి ఏంటంటే రూల్ నెంబర్ 3C. దీని ద్వారా మహిళా ఉద్యోగులతో అమర్యాదగా ప్రవర్తించరాదు. అలాగే రూల్ నెంబర్ 3Cలో మళ్ళా ABC, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడరాదు. అలాగే రూల్ నెంబర్ 3Cలో D, మహిళలకు అసభ్య చిత్రాలను చూపించడం కూడా నేరమే. అలా వేరే వీడియోలు అసభ్య బలవంతంగా చూపిస్తూ వాళ్ళని బలవంతం పెట్టడం కూడా నేరమే. రూల్ నెంబర్ 3CE ప్రకారం మహిళల పట్ల లైంగిక పరమైన సూచికలు చేయడం, సిగ్నల్స్ చేయడం, సైగలు చేయడం కూడా శిక్షార్హంగానే పరిగణిస్తారు. అంటే మహిళలను కాపాడుకోవడానికి వారికి చాలా అంటే సైగలు చేసేటువంటి అంశంతో సహా లైంగిక దాడుల వరకు ఖచ్చితమైనటువంటి ఈ వ్యవస్థ ఖచ్చితమైన రక్షణ కల్పించింది. వాటిని మనం తెలుసుకుని ఖచ్చితంగా వాటిని మనం మన యొక్క రక్షణ కోసం, మన ప్రొటెక్షన్ కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనేక అంశాలు ఒక ఉద్యోగిగా లేదా ఒక కార్యనిర్వహణాధికారిగా ఒక అధికారిగా మనకి ప్రొటెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి అందులో సెక్షన్ 139 ఉంది. సెక్షన్ 139 ప్రకారం తమ పరిధిలోని పంచాయతీ అధికారుల, ఉద్యోగుల ఉద్యోగ నిర్వహణలో ప్రతి పోలీస్ అధికారి సహకరించాలి. సో మన పంచాయతీలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలో ఘర్షణ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనకి ఖచ్చితమైన ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీస్ అధికారి వారికి ఉంది సెక్షన్ 139 ప్రకారం అంటూ ఈ చట్టం మనకి చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 140 ప్రకారం కార్యనిర్వహణాధికారిని అక్రమంగా నిర్బంధించడం అనేది నేరం. పంచాయతీ కార్యదర్శి, కార్యనిర్వహణాధికారులు ఉంటారు. ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటున్నాం. వీరిని అక్రమంగా నిర్బంధించడం అనేది నేరం. ఖచ్చితంగా కార్యనిర్వహణాధికారి కానీ లేక అతని అధీకృత ప్రతినిధి కానీ, అతని తరపున పనిచేస్తున్న వారు కానీ తన అధికార విధి నిర్వహణలో భాగంగా ఏదైనా భవనము లేక ప్రదేశంలోనికి ప్రవేశించకుండా ఎవరైనా నిరోధించినా, కొన్ని సందర్భాలు ఉన్నాయి పంచాయతీ చట్టంలో పన్నులు వసూలు కానప్పుడు, జప్తు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత టైం దానికి కూడా ఒక లిమిట్ టైం ఆ టైం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అవన్నీ చట్టంలో క్లియర్గా చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో ఒక భవనంలో కానీ ప్రదేశంలో కానీ వెళ్ళి వాటిని పరిశీలించవలసిన పరిస్థితులు వస్తాయి చట్టపరంగా. సో రూల్ ప్రకారం ఎప్పుడైనా ఈ పని చేస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా నిరోధించినా, దిగ్బంధించినా భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 344 కింద
నేరం చేసినట్లుగా ఖచ్చితంగా పరిగణించబడుతుంది. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అనేక సమస్యలు, అనేక అంశాల విషయంలో ఒక కార్యనిర్వహణాధికారి చేసేటువంటి విధి నిర్వహణకి ఎవరైనా అడ్డు తగిలితే ఈ సెక్షన్ 148 ఖచ్చితమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే సెక్షన్ 141 గ్రామ పంచాయతీని అడ్డుకున్నందుకు శిక్ష. అంటే ఒక వ్యవస్థకు తన విధి నిర్వహణలో అడ్డుకుంటే మాత్రం శిక్ష పడుతుంది. ఇలాగా ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ లేదా సర్పంచ్, ఎగ్జిక్యూటివ్ అథారిటీ లేదా సభ్యుడు కానీ పంచాయతీతో పనులపై ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తికి కానీ ఎవరైనా ఆటంకాలు, అవరోధాలు కల్పిస్తే అది నేరం అవుతుంది. ఈ చట్టం కింద విధి నిర్వహణలో గల అధికారిని ఆ పనులు చేయకుండా నిరోధించడం నేరం అవుతుంది. ఏదైనా పనికి సంబంధించిన సూచికలు, గుర్తులను తొలగించుట, నాశనం చేయట, నోటీసులను ధ్వంసం చేయట నేరం అవుతుంది. చాలా వరకు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి చాలా సమస్యలు ఇక్కడే ఉంటాయి. సో వీటన్నిటిని మీద సెక్షన్ 141 గ్రామ పంచాయతీ పరిపాలనలో ఒక రక్షణాత్మకమైనటువంటి గోడగా నిలబడుతుంది. మనం దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోగలిగితే. అంటే రూల్ ప్రకారం గ్రామ పంచాయతీ పనిచేస్తున్న సందర్భంలో గ్రామ పంచాయతీ యొక్క పరిపాలనా బాడీ కావచ్చు, కార్యనిర్వాహక బాడీ కావచ్చు, ఎవరికైనా సరే ఈ యొక్క సెక్షన్ ద్వారా ఖచ్చితమైన రక్షణ ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో ఇంకా డీటెయిల్గా అయితే మనం ఇచ్చిన నోటీసుల్ని లేదా గోడ మీద అంటించిన నోటీసులను ప్రజలకు ధ్వంసం చేసినా కూడా నేరం కిందగానే పరిగణిస్తారు. కాబట్టి విధి నిర్వహణలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ సెక్షన్స్ పై అవగాహన కల్పించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ముఖ్యంగా అనుకుంటూ ఉంటాం, మరి చాలా సందర్భాలలో ఒక లిటరసీ కానివ్వండి, ఒక నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ మనకి రావాలి. ఒక ఉద్యోగి కానీ, ఒక అధికారి కానీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అవన్నీ రావాలంటే ఎలాగా? ఒక సరైన శిక్షణ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. సరైన ట్రైనింగ్ ఉండి ఆ ట్రైనింగ్ ద్వారా సబ్జెక్ట్ ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే, క్షేత్రస్థాయిలో ఉండే అంశాల ఆధారంగా ఆ ట్రైనింగ్ సక్సెస్ అవ్వగలిగితే ఖచ్చితంగా అది ప్రతి ఉద్యోగికి, ప్రతి అధికారికి కూడా ఒక రక్షణాత్మకంగా, ఒక ప్రొటెక్షన్గా నిలబడే అవకాశం ఉంది. పలానా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోగలం అనేది ట్రైనింగ్ ద్వారా పొందాలి. ఆ ట్రైనింగ్ ద్వారా ఆ సమస్య ఎలా సాల్వ్ చేయగలమని తెలుసుకోగలిగినప్పుడు ఆ అధికారి లేక ఉద్యోగి వెంటనే ముందుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నాం, భారత రాజ్యాంగం, అలాగే అనేక రకాల సిసిఏ రూల్స్, అనేక రకమైన చట్టాలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఉంది, 278 సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో జీవోలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల ఆధారంగా మనం సరైన ట్రైనింగ్ తీసుకోగలిగితే, ఆ ట్రైనింగ్ ద్వారా మనకి ఇవన్నీ తెలిస్తే ఇవన్నీ కూడా మనకి రక్షణగా నిలబడతాయి వ్యవస్థలో ఉద్యోగికి. సో మనకు ఒక మాట కూడా ఉంటుంది, శిక్షణ లేని పని శిక్షతో సమానం. సరైన శిక్షణ లేకుండా ఒక పని మనం చేస్తున్నామంటే వ్యవస్థలో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తర్వాత మనం ఏం చేసాం, చాలా సందర్భాల్లో ట్రైనింగ్ సందర్భాల్లో చాలా మంది గతంలో మాకు తెలియకుండా ఈ పొరపాటు చేసామంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్లో వాళ్ళకి దాని శిక్షణ, వాళ్ళు సరైన శిక్షణ తీసుకోలేదు. సో అలా కాకుండా శిక్షణ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి విజ్ఞానంతో పాటు రక్షించుకునేటువంటి అవకాశాలు, తన యొక్క పనిని ఖచ్చితమైన రూల్ పొజిషన్లో చేస్తూ రక్షణాత్మక ధోరణిలో వెళ్ళేటువంటి అవకాశాలు ప్రతి వ్యక్తికి అందిస్తుంది. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సబార్డినేట్ సర్వీస్ సప్లిమెంటరీ నియమాల్లో భాగంగా మనకి జీవో ఉంది, 384 జీవో. అందులో భాగంగా రూల్ నెంబర్ 4 ప్రకారం శిక్షణ అనేది క్షేత్ర సందర్శనతో పాటు వారు నిర్వహించవలసిన విధులకు అవసరమైన శిక్షణను ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని బట్టి కాలావధితో పాటు ఇంతకాలం పాటు ఈ శిక్షణకి ఇవ్వాలి, ఈ కాలం పాటు ఈ శిక్షణ ఇవ్వాలి అంటూ ఈ సర్వీసులోని సభ్యులందరూ పొందాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఇవ్వబడుతుంది.